నమస్తే అండి, నా పేరు వాణి. జనవరి వచ్చేసింది కదా, చింతకాయల సీజన్ అయిపోతుంది కదా, అందుకని నేను ఇక్కడ చింతకాయ పచ్చడి పెట్టుకుంటున్నా. నాకు పెట్టడం రాదనమాట, అమ్మని అడిగి పెట్టుకుంటున్నా. 1 కేజీ చింతకాయలు తీసుకొచ్చుకున్నా, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం మెంతు పొడి, 150 గ్రామ్స్ అట్లా సాల్ట్ పడుతుందంట. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ముందుగా చింతకాయలు క్లీన్ చేసుకోవాలి. ఒక ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టరు పూర్వము చింతపండును కూడా ఎన్నో రోగాలకు ఉపయోగించే వాళ్ళు, ఇప్పుడు వాడకం తగ్గించేసింది అన్నారనమాట. చింతకాయ ఇందాక నేను చింతకాయ తొక్క ఎట్లా చేయాలని అడిగిన కదా. ముందుగా చింతకాయల్ని రోట్లో నల్గం దంచుకోవాలన్నమాట. నా దగ్గర పెద్ద రోల్ లేదు, ఇట్లా కొన్ని దీంట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట. ఈ దంచి పెట్టుకున్న చింతకాయల్లో పసుపు వేస్తున్నాను. సాల్ట్ వేస్తుంటే ఎక్కువ అనిపిస్తుంది, కానీ చట్నీ అయిన తర్వాత మోతాదు ఉందన్నమాట, ఎక్కువ ఏం కాలేదు. ఈ పచ్చిమిరపకాయలలో కూడా కొంచెం సాల్ట్, పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అమ్మ ఒక్క మెంతుల పొడి అనే చెప్పింది, కానీ నేను టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాల పొడి వేసుకుంటున్నాను అనమాట. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం దీనికి యాడ్ చేస్తున్నాను. రెండు బాగా కలిసేటట్టు మనం వేసుకున్న పొడులు, చింతకాయ, మిరపకాయల పేస్ట్, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న చింతకాయను డబ్బాలో వేసుకుంటున్నాను. ఇట్లా డబ్బాలో ఎత్తుకొని 3 days వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. గింజలు నారలు తీసేసుకోవాలన్నమాట. 3 days మంచిగా ఊరినాయి కదా, ఈజీగా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట, సపరేట్గా వచ్చేస్తాయి గింజలు. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి పచ్చి శనగలు అన్నమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం నూనెలో బాగా వేగాలన్నమాట. దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోవాలి కదా, లేకపోతే చట్నీ పాడైపోతుంది కదా. ఇది చల్లారిపోయింది అనమాట, గోరెచ్చగా ఉంది. చింతకాయ చట్నీ రెడీ. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.